హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంటర్మీడియట్ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. దీనిలో భాగంగా జీ మెయిన్స్ గురించి వీడియో ఆల్రెడీ చేశాను. ఈ వీడియోలో ఇండియాలోనే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అయిన ఐజర్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఐజర్ అంటే ఏంటి? ఇవి ప్రీమియర్ సైన్స్ ఇన్స్టిట్యూట్స్. ఐజర్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ని ప్రమోట్ చేస్తారు. దీనిలో మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసి 5 year BSMS డ్యూయల్ డిగ్రీ. ఐజర్స్ ఇండియాలో ఏమున్నాయంటే ఐజర్ పూణే మహారాష్ట్ర, ఐజర్ కోల్కతా వెస్ట్ బెంగాల్, ఐజర్ మొహాలి పంజాబ్, ఐజర్ భోపాల్ మధ్యప్రదేశ్. ఈ 4 వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూట్స్. అలాగే ఐజర్ తిరువనంతపురం కేరళ, ఐజర్ తిరుపతి అండ్ ఐజర్ బరంపురం ఒడిస్సా. ఇవి న్యూ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. ఈ ఇన్స్టిట్యూట్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా 10+2 సైన్స్ స్ట్రీమ్తో పాస్ అయి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ ఈ 4 ఏవో 3 సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. ఐజర్లోకి ఎంట్రన్స్ కోసం IIT ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్. KVPY JEE అడ్వాన్స్ వల్ల కూడా ముందు తీసుకునేవారు, కానీ ఇప్పుడు డిస్కంటిన్యూ చేశారు. IIT స్కోరు IISc బెంగళూరులో కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాకుండా కొన్ని IITలో BS ప్రోగ్రామ్స్ కూడా ఈ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తారు. IIT ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ 3 hours డ్యూరేషన్, 180 minutes. టోటల్ క్వశ్చన్స్ 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్. సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ. ఈ సబ్జెక్ట్ నుంచి 15 questions వస్తాయి. టోటల్ మార్క్స్ 240. నెగిటివ్ మార్కింగ్ ఉంది. IIT సిలబస్ వచ్చేసి 11th, 12th NCERT టాపిక్స్ కవర్ చేసి ఉంటారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ చూడాలి. క్వశ్చన్స్ బేసిక్గా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత IIT ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ ఏమో ర్యాంక్, కేటగిరీ, ఐజర్ ప్రిఫరెన్సెస్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐజర్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే బేసిక్గా రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐజర్ని చూస్ చేసుకోవచ్చు. అక్కడ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ ఫ్యాకల్టీ అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా PhD చేయడానికి చాలా హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా PhD అండ్ రీసెర్చ్ కెరియర్లో చాలా బాగుంటుంది. స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ తప్పకుండా ఈ ఎగ్జామ్కి ఇంటర్ తర్వాత అప్లై చేయండి. మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. ఐజర్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇంకా వేరే ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి వీడియో చేయాలని మీరు అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.